మార్కెట్లో టమాటా ఏ సీజన్లోనైనా లభిస్తుంది. ఇది నిత్య పంట. మార్కెట్ను అంచనా వేసి దఫదఫాలుగా నాటుకుంటే ధరల ఆటుపోట్ల నష్టాన్ని అధిగమించవచ్చు. అలాగే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకోవడమే కాకుండా మేలైన యాజమాన్యం చేపడితేనే అధిక దిగుబడులను సాధించవచ్చు. ఖరీఫ్ టమాటా సాగులో పాటించాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి. టమాటా పంటను సంవత్సరం పొడవునా సాగు చేయవచ్చు. కానీ అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం ఈ పంట తట్టుకోలేదు. అందువల్ల శీతాకాలంలో సాగు చేసిన పంట నుంచి అధిక దిగుబడి వస్తుంది. సారవంతమైన నేలలు టమాటా సాగుకు అనుకూలం. ఆమ్ల, చౌడు భూములు, మురుగునీటి సౌకర్యం లేని భూములలో ఈ పంటను పండించకూడదు. ఖరీఫ్ పంటగా ఇప్పటికే విత్తిన రైతులు, శీతాకాలం పంటగా విత్తేందుకు సిద్ధమవుతున్న రైతులు ఈ పంటను దఫదఫాలుగా నాటుతారు. అయితే అధిక దిగుబడులను రైతులు పొందాలంటే విత్తనం మొదలు పొలం తయారీతో పాటు పోషకాలు, ఎరువులు, నీటి యాజమాన్యంతో పాటు చీడపీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చు అంటూ యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి. ఇవాళ చూసుకున్నట్లయితే మనం టమాటాలో ఉత్తమ యాజమాన్య పద్ధతులను చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో టమాటాకి ఎంత గిరాకీ ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇటువంటి టమాటా పంటకు ఎటువంటి ఉత్తమ యాజమాన్య పద్ధతులను అనుసరించి అధిక దిగుబడిని మరియు నాణ్యత గల దిగుబడిని సాధించుకోవచ్చు అనేది చూసుకున్నట్లయితే విత్తన మోతాదు, విత్తన శుద్ధిని చూసుకున్నట్లయితే మనకి టమాటాలు సంకర రకాలకైతే 60 నుండి 70 గ్రాములు, అదే సూటి రకాలకైతే 200 గ్రాములు ఎకరానికి విత్తన మోతాదు అనేది అవసరం అవుతుంది. విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది. విత్తన శుద్ధి చేయడం కోసం మొదటిగా ఒక శిలీంద్ర నాశినితోటి 1 కిలో విత్తనానికి క్యాప్టాన్ కానీ, థైరామ్ కానీ, మెటలాక్సిల్తో కానీ విత్తన శుద్ధి చేయవలసిన అవసరం ఉంటుంది. విత్తన శుద్ధి శిలీంద్ర నాశినితో చేసిన తర్వాత పురుగు మందుతోటి 1 కిలో విత్తనానికి 5 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా జీవ శిలీంద్ర నాశనంతో కూడా చేసుకోవాలనుకున్నట్లయితే 3 నుండి 4 గంటల తర్వాత లేదా విత్తే ముందు మనం 5 గ్రాములు ట్రైకోడర్మా విరిడేతో కూడా విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనకి ప్రధానంగా నారుమళ్ళు వేసుకోవడానికి మనకి ఎకరా పొలానికి 4/1 చదరపు మీటర్ల విస్తీర్ణం గల 10 నారుమళ్ళు అనేవి 1 ఎకరానికని అవసరం అవుతూ ఉంటాయి. ఈ నారుమళ్ళలో విత్తనాన్ని 10 సెంటీమీటర్ల వెడంతో 1 నుండి 1.5 సెంటీమీటర్ల లోతులో విత్తనాన్ని మనం పెట్టవలసి ఉంటుంది. విత్తనాన్ని పెట్టిన తర్వాత వెంటనే కొంచెం లైట్గా తేమని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత విత్తనాన్ని అధిక వేడి నుంచి కానీ, పక్షుల నుంచి కానీ రక్షించడానికి పైన మల్చ్ షీట్ అని వరిగడ్డితో కానీ దేంతో అయినా కప్పి ఉంచినట్లయితే కొంచెం అది రక్షణంగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత మొలక వచ్చిన తర్వాత 3 నుంచి 4 రోజుల తర్వాత వరిగడ్డిని తీసివేసి మనం రోజువారీగా నీటిని ఇచ్చుకోవటము, తర్వాత ఏమైనా శిలీంద్ర నాశిని కానీ, రసం పీల్చే పురుగులను కానీ తగ్గించుకోవడానికి కానీ చర్యలు అనేవి మనం తీసుకోవచ్చు. జనరల్గా మనకి నారుమళ్ళలో నారుకుళ్ళు అనేది గమనించడం జరుగుతుంది. ఈ నారుకుళ్ళను తగ్గించుకోవడం కోసం 2 నుండి 3 వారాలప్పుడు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములతో పిచికారీ చేసుకోవచ్చును. తర్వాత మనం రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి కోసం ఒక్కొక్క మడికి 10 గ్రాములు కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చును. ఇప్పుడు ప్రోట్రే పద్ధతుల్లో కూడా మనం విత్తనాన్ని పెంచుకోవచ్చును. నారుమడిని షేడ్ నెట్లలో వేసుకొని దాన్ని ప్రధాన పొలంలో నాటుకోవచ్చును. తర్వాత ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు కాలాన్ని అనుసరించి, అంటే శీతాకాలం పంట, వేసవకాలం పంట, వర్షాకాలం పంట అనేది అనుసరించి దాన్ని బట్టి మనం మొక్కల మధ్య, వరుసల మధ్య దూరం అనేది నిర్ధారితమవుతుంది. అదే శీతాకాలం పంటగా వేసుకున్నట్లయితే 60 సెంటీమీటర్ల వరుసల మధ్య, 60 సెంటీమీటర్ల మొక్కల మధ్య వేసుకోవాలి. అదే వర్షాకాలం పంటగా వేసుకున్నట్లయితే 60 సెంటీమీటర్ల వరుసల మధ్య, 45 సెంటీమీటర్ల మొక్కల మధ్య మనం పెట్టుకోవాలి. వేసవకాలం పంటగా అయితే 45 సెంటీమీటర్ల వరుసల మధ్య, 30 సెంటీమీటర్ల మొక్కల మధ్య వేయడం అనేది మనకి సరిపోతుంది. టమాటా సాగులో నీటి యాజమాన్యంతో పాటు ఎరువుల యాజమాన్యం ఎంతో కీలకం. భూమిలో తేమను బట్టి నీటి తడులు అందించాలి. ఎరువులను వాడడం వలన ఉత్పత్తి పెరుగుతుంది, కాయ కూడా నాణ్యతగా ఉంటుంది. అంతేకాదు టమాటాలో కలుపు యాజమాన్యం కూడా కీలకం. ఇటు చీడపీడల పట్ల పలు జాగ్రత్తలు వహించాలి. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. మనకి ముఖ్యంగా ఉండేది ఎరువుల యాజమాన్యం ఎలా చేసుకోవాలనుకున్నట్లయితే 1 ఎకరానికి వచ్చేసరికి 10 టన్నుల పశువుల ఎరువు, తర్వాత
సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక 150 కేజీలు, తర్వాత మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక 40 కేజీలు ఆఖరి దుక్కులో వేసుకోవాలి ఒక ఎకరానికి. తర్వాత ఒక 60 కేజీల నత్రజనిని 3 సమపాళ్లుగా చేసుకుని 30 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి పైపాటుగా వేసుకున్నట్లయితే మనం నత్రజనిని కూడా మొక్కకి అందించవచ్చును. తర్వాత టమాటాలో మనకి ప్రధానమైన సమస్య కాయ పగుళ్ళు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జనరల్గా బోరాన్ కానీ జింక్ కానీ వాటి యొక్క లోపాలు అనేవి రాకుండా ఉండటం కోసం మనం ఆఖరి దుక్కులోనే 10 కిలోల బోరాక్స్ని వేసుకోవటం, 10 కిలోల జింక్ని మనం ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే బోరాన్ యొక్క లోపాన్ని, జింక్ యొక్క లోపాన్ని మనం అధిగమించుకోవచ్చు. అలాగే మనం పూత దశలో ఒక 20 గ్రాముల యూరియాని పిచికారీ చేసుకున్నట్లయితే 15 నుంచి 20% దిగుబడిని ఎక్కువగా పొందవచ్చును. అంతేకాకుండా మనం ఈ జింక్ సల్ఫేట్ని ఒక 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి 25 రోజులకు ఒకసారి, 35 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే దిగుబడిలో పెరుగుదలను మనం గమనించుకోవచ్చు. తర్వాత ఉష్ణోగ్రతల్లో తేడా వల్ల కానీ, మనం ఆచరించే నీటి యాజమాన్యంలో లోపాల వల్ల కానీ పూత రాలిపోయే సమస్య కూడా గమనించుకోవచ్చు. ఈ పూత రాలిపోయే సమస్యను తగ్గించుకోవడం కోసం మార్కెట్లో నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ ప్లానోఫిక్స్ అనే వ్యవహారిక నామంతో దొరుకుతూ ఉంది. దీన్ని 1 ml 4.5 లీటర్ల నీటికి పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల కొంతవరకు పూత రాలే సమస్య కూడా మనకి తగ్గుముఖం పడుతుంది. తర్వాత కలుపు యాజమాన్యాన్ని చూసుకున్నట్లయితే మనకి పిండి మిత్తాలిన్ తేలికపాటి నేలలకైతే 1 లీటరు, బరువు నేలలకైతే 1.2 లీటర్ల పిండి మిత్తాలిన్ మనం నాటిన 48 గంటలకి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు కలుపును మనం తగ్గించుకోవచ్చు. తర్వాత మెట్రిబిజన్ 300 గ్రాములు 200 లీటర్ల నీటికి కలిపి 15 రోజులకు వేసుకున్నట్లయితే కలుపును మనం కొంతవరకు నివారించుకోవచ్చు. తర్వాత నీటి యాజమాన్యాన్ని చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు, నేలలోని తేమ, నేల రకాన్ని బట్టి మనం ఎక్కువ ఇరిగేషన్ అనేది ఇచ్చినట్లయితే కాయ పగుళ్ళు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నీటి యాజమాన్యం అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకొని రెగ్యులర్గా ఎప్పటికప్పుడు నీటిని అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సస్యరక్షణ చర్యలను చూసుకున్నట్లయితే కాయతొలుచు పురుగు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ కాయతొలుచు పురుగు అనేది ఆకులపైన, కొమ్మలపైన కూడా ఫస్ట్ తినివేస్తూ ఉంటుంది. కాయలు ఏర్పడిన తర్వాత కాయల లోపలికి చొచ్చుకుపోయి కాయ లోపల ఉన్న పదార్థాన్ని కూడా తినివేయడం జరుగుతుంది. దీనివల్ల దిగుబడి మీద చాలా ఎక్కువ ప్రభావం అనేది చూపుతుంది. కాబట్టి కాయతొలుచు పురుగుని మనం కేవలం కెమికల్సే కాకుండా సస్యరక్షణ చర్యలు అన్నిటినీ పాటించవలసిన అవసరం ఉంటుంది. దీనికోసం మనం ప్రధానంగా మనకి ఈ ట్రాప్ క్రాప్ అంటారు, ఎర్ర పంట, దీనికోసం బంతిని మనం వాడుకోవచ్చు. ప్రతి 16 వరుసల టమాటాకి 1 వరుస బంతి పంటను వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఫెరమోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక బుట్టలు అనేవి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 మనం పెట్టవలసిన అవసరం ఉంటుంది. తర్వాత ఎకరానికి ఒక 20 పక్షి స్థావరాలను పెట్టుకోవాలి. తర్వాత మనకి ట్రైకోగ్రామా బదనికలు కూడా దొరుకుతాయి. అవి ఒక ఎకరానికి 20,000 ట్రైకోగ్రామా బదనికల్ని మనం పెట్టుకున్నట్లయితే కొంతవరకు కాయతొలుచు పురుగు యొక్క తగ్గించుకోవచ్చు. తర్వాత కెమికల్గా చూసుకున్నట్లయితే మనకి ఫ్లూబెండమైడ్ ఉంటుంది, 0.3 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవచ్చు. అలా కాకుండా క్లోరాంట్రనిప్రోలు 0.3 గ్రాములు లీటర్ నీటికి, తర్వాత స్పైనోసైడ్ 0.4 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయతొలుచు పురుగుని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. తర్వాత రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. పచ్చదోమ కానీ, తామర పురుగులు కానీ, తర్వాత తెల్లదోమ కానీ, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే రసాన్ని పీలుస్తాయి. అంటే ఈ ఆకుల కింద చేరి వాటిని రసం పీల్చడం వల్ల ఆకులు అనేవి ముడిచిపోతూ ఉంటాయి. దీనివల్ల కూడా మనకి మొక్క యొక్క పూత రాలిపోవటం, కాయలు సరిగా ఏర్పడిపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవడం కోసం మనం ఒక ఎకరానికి ఒక 10 పసుపు రంగు జిగురు అట్టలు అయితే ఒక 10, తెల్లదోమను నియంత్రించడానికి, అదే తామర పురుగుల నియంత్రణకు ఒక 10 నీలం రంగు జిగురు అట్టలు ఎకరానికి పెట్టుకున్నట్లయితే మనం కొంతవరకు రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. వీటితో పాటుగా పురుగు మందులైన పిచికారీ చేసుకోవడానికి ఎస్టామిప్రైడ్ 0.3 గ్రాముల లీటర్ నీటికి, డైమిథియేట్ 2 ml లీటర్ నీటికి, లేదా ఫిప్రోనిల్ 2 ml లీటర్ నీటికి, ఇలా మన అంతర్వాహి క్రిమి సంహారక మందులను మనం వాడుకోవచ్చును. వీటితో పాటుగా సస్యరక్షణ చర్యలు పూర్తిగా అంటే కేవలం కెమికల్సే కాకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంబించడము, వీటిని కూడా పాటించినట్లయితే మనం నెమటోడ్ను కూడా మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చును. కాయ నాణ్యతను బట్టే మార్కెట్లో ధర పలుకుతుంది. కాబట్టి టమాటాను సంప్రదాయబద్ధంగా కాకుండా స్టేకింగ్ విధానంలో సాగు చేయాలి. ఈ విధానంలో కాయ నేలకు తగలవు, దీంతో కాయ దెబ్బతినదు. ఇటు బరువు పెరగడంతో పాటు షైనింగ్ వచ్చి మంచి ధర వస్తుంది.
సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 10 నుండి 15 టన్నుల దిగుబడి వస్తే, అదే స్టేకింగ్ విధానంలో 30 నుండి 50 టన్నుల వరకు దిగుబడిని తీసే అవకాశం ఉంది. పైగా పంట కాలం పెరుగుతుంది.